మేడం, జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు, రేప్ కేసు. దాని మీద మీ డిప్యూటీ సీఎం గారు ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ ఒకటండి, నేరం కనుక ఆయన నిజంగానే చేసి అయితే ఖచ్చితంగా అది ఎవరైనా సరే మా సైడ్ నుంచి 100% యాక్షన్ ఉంటుంది. ఇక్కడ సమస్య ఎప్పుడు ఒక కోణం నుంచి చూడకూడదు, రెండు కోణాల నుంచి చూడాలి. ఎప్పుడో ముంబై వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు చేశాడు, నన్ను రేప్ చేశాడు అని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దాంట్లో మాకు ఒక డౌట్ ఉంది, నాకు ఒక మహిళగా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జానీ మాస్టర్ గారు సపోర్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ గారు క్యాంపెయిన్ చేసి గెలిపించినటువంటి ప్రభుత్వం ఈవిడ మీద నిజంగానే గనక అత్యాచారాలు అట్లాంటి సమస్యలు అట్లాంటివి చేసి గనక ఉంటే, గత ప్రభుత్వం జానీ మాస్టర్ గారికి ఎగనిస్ట్ గా ఉన్న ప్రభుత్వం అప్పుడే ఆవిడ బయట పెట్టించుండి జానీ మాస్టర్ గారిని శిక్షించి ఇప్పుడు బయటికి రావడం ఏంటి? ఇప్పుడు నుంచి చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు కంప్లైంట్. అంటే నేను ఆవిడని అసలు నేను వెళ్ళలేదు డైరెక్ట్ గా, బట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వస్తున్నటువంటి మీడియా బట్టి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో ఎందుకు అవసరం లేదు? అప్పుడు కనుక చెప్పుంటే ఇంకా గట్టిగా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నారు? అంటే కొన్ని అనుమాన కోణాలు అయితే ఉన్నాయి. బట్ ఏదేమైనా సరే మహిళలు అనే వాళ్ళ మీద వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళ మీద శారీరక దాడులు జరగటం అనేది 100% ఖండించాల్సిన విషయం. మహిళకి స్వాతంత్రం చాలా అవసరం. ఈ రోజు ఇప్పుడున్నటువంటి వ్యక్తులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మా పార్టీ అయినా, నేనే అయినా, ఇంకొకళ్ళైనా ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సింది, అది ఎవరికైనా సరే. తప్పుని చూపించాలి ఆ కక్షపూరితంగా అని చెప్పేసి ట్రై చేస్తే మాత్రం చట్టం ఖచ్చితంగా పరిశీలిస్తుంది ప్రతి విషయంలో కూడా. మనం చెప్పిందే నమ్మదు చట్టం. మహిళలైనప్పటికీ కూడా మహిళలు చెప్పిందే నమ్మదు చట్టం. వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలు తెలుస్తాయి 100%. ఆ వాస్తవాలకు తగ్గట్లుగానే వీళ్ళు పెట్టిన సెక్షన్లు తారుమారవుతాయి, శిక్షలు కూడా తారుమారవుతాయి. ఆ విషయం గమనించుకోవాలి ఎవరైనా సరే మహిళలు ఇట్లాంటి కేసులు పెట్టేటప్పుడు. పురుషులు కూడా మనం బయట మాట్లాడడానికి మన వ్యక్తిత్వానికి మధ్య కంపారిజన్ ఉందా లేదా అన్న విషయం మాత్రం చూసుకోవాలి. అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? నేను అనుకుంటున్నానండి డెఫినెట్ గా ఈ టైంలో ఇట్లా ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ని బట్టి నేనైతే 100% ఇదేదో ట్రాప్ గా ఇరికించారేమో జానీ మాస్టర్ గారిని అనుకుంటున్నాను. చూడాలి రానున్న రోజుల్లో ఏది నిజాలు ఏది అబద్ధాలు. అంటే ఎవరు దైవం సంభూతులు ఉండరు, మనుషుల్లో ఒక్కొక్కసారి నెగిటివ్ కోణాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో అయితే నేను పూర్తిగా జానీ మాస్టర్ గారు తప్పు చేశారు అంటే నేను నమ్మట్లేదు. వాస్తవ నిరూపణ అయితే మాత్రం 100% నేను నమ్మటానికి, ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వడానికి 100% ముందుంటాను. ఒకవేళ ఆ అమ్మాయి కనుక జనసేన పార్టీని ఆశ్రయిస్తే మీ సైడ్ నుంచి మీరు ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందంటారా? ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదండి. 100% ఆ అమ్మాయి వైపు న్యాయం ఉండి నిజంగానే జానీ మాస్టర్ గారు తప్పు చేశారు అని కనుక ప్రూవ్ అయితే పార్టీలకు అతీతంగా ఆ అమ్మాయికి నిలబడతాం అంతే.